అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా సైకాలజీలో మనం ఈరోజు చూడబోయేది కోల్బర్గ్ దృక్పథం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే థియరీ ఆఫ్ మోరల్ డెవలప్‌మెంట్. వ్యక్తిలో నైతిక వికాసం ఒక స్థిరమైన క్రమంలో సాగుతుందని తెలిపాడు. సో, ఇక్కడ మనకు క్వెషన్ అడగవచ్చు. నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే కోల్బర్గ్. నైతిక వికాసంలో 3 స్థాయిలు ఉంటాయి. అంటే 3 లెవెల్స్. అలాగే 6 దశలు ఉంటాయి. అంటే 6 స్టేజెస్. ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి. అంటే ప్రతి లెవెల్‌లో గూడా 2 స్టేజెస్ అనేది ఉంటాయి. సో, ఇక్కడ మనం గనక చూస్తే పూర్వ సంప్రదాయిక నైతికత అంటే ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. అలాగే సాంప్రదాయిక నైతికత అంటే కన్వెన్షనల్ మొరాలిటీ. మూడవది ఉత్తర సంప్రదాయిక నైతికత అంటే పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. సో, ఇక్కడ గనుక మనం చూస్తే ఫస్ట్ లెవెల్ వచ్చేసి పూర్వ సంప్రదాయిక నైతికత, ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. ఇది మెయిన్‌గా చైల్డ్‌హుడ్‌లో ఉంటుంది. సో, ఇక్కడ గనుక చూస్తే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి దీంట్లో విధేయత, శిక్ష ఓరియంటేషన్ అంటే ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఇక్కడ శిక్షను తప్పించుకోవడానికి మాటను గౌరవిస్తారు. అలాగే ఇక్కడ సెకండ్ స్టేజ్ వచ్చేసి సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్ అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇండివిజువలిజం. ఇక్కడ బహుమతులు పొందడం కోసం మాట వింటారు, స్వయం తృప్తి కోసం, అలాగే ఇష్టాలను తీరుస్తారు కాబట్టి మాట వింటారు. సో, ఈ పాయింట్స్ అనేటివి కూడా గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ క్వెషన్ అనేది రావచ్చు టెట్ ఎగ్జామ్‌లో. సో, తర్వాత సెకండ్ లెవెల్ గనుక మనం చూసినట్టయితే సాంప్రదాయిక నైతికత అంటే కన్వెన్షనల్ మొరాలిటీ. ఇది మనం ఎక్కువగా అడాలసెన్స్ ఆర్ అడల్ట్‌హుడ్‌లో చూడొచ్చు. సో, ఇక్కడ మంచి బాలుడు, బాలిక నైతికత, గుడ్ బాయ్, గుడ్ గర్ల్ మొరాలిటీ. ఇక్కడ గనుక మనం చూస్తే ఇది థర్డ్ స్టేజ్. మంచి బాలుడు, బాలిక అనిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. సో, అలాగే ఫోర్త్ స్టేజ్ గనుక మనం చూస్తే అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నైతికత అంటే మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్. అంటే వ్యక్తుల ఆమోదాన్ని మాత్రమే కాక సమాజ ఆమోదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. చట్టం, ధర్మం ప్రకారం నడవడిక ఉంటుంది. సో, ఇలా మనకు క్వెషన్స్ కూడా అడగవచ్చు. ఏ స్టేజ్‌లో ఉంటుంది ఇలా, లేదా ఏ లెవెల్‌లో ఉంటుందని క్వెషన్స్ అనేది మనకు అడగవచ్చు. సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయి నైతికతను దాటలేరు. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉత్తర సాంప్రదాయిక నైతికత లేదా స్వయం అంగీకార సూత్రాల నైతికత అంటే పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. ఇది ఎక్కువగా మనం అడల్ట్‌హుడ్‌లో చూడొచ్చు. సో, ఇక్కడ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఒప్పందాల వ్యక్తిగత హక్కులు. సో, ఇందులో 2 స్టేజెస్ అనుకున్నాం కదా! ఒప్పందాల వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి ఓరియంటేషన్ అంటే సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిడ్యువల్ రైట్స్. ఇక్కడ హేతుబద్ధంగా ఆలోచించడం, నైతికత నమ్మకాలలో సరళత, అలాగే మానవ ప్రయోజనాల కోసం చట్టాలు, నియమాలను సరళమైన ఉపకరణాలుగా వ్యక్తి భావిస్తాడు. ఉదాహరణకు మానవుల హక్కులను గౌరవించి మెర్సీ కిల్లింగ్ అనే నిర్ణయాన్ని వ్యాధిగ్రస్తునికే వదిలివేయాలి. సో, ఇది కూడా ఇక్కడ ఫిఫ్త్ స్టేజ్ కిందకే వస్తుంది. సో, అలాగే సిక్స్త్ స్టేజ్ కనుక మనం చూస్తే వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నైతికత, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అంటే అంతరాత్మ చెప్పినట్లు చేస్తారు. అంతరాత్మ, గౌరవం, న్యాయం, సమానత్వం అనే సూత్రాలపై వ్యక్తి నిర్ణయాలు ఆధారపడతాయి. సో, ఇలా మనం ఇక్కడ ఈ 3 లెవెల్స్ అలాగే 6 స్టేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక స్టేజ్ ఇచ్చి అది ఏ లెవెల్‌లో వస్తుంది అనే క్వెషన్స్ కూడా అడగవచ్చు. సో, ఇలా మనం ఇక్కడ విధేయత, శిక్ష ఓరియంటేషన్ ఏ లెవెల్‌కి వస్తుంది అంటే ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. సో, ఇలా మనం గుర్తుంచుకోవాలి. సో, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వరకు షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీ కృష్ణ అకాడమీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.